ఆయనను పేరు పెట్టి పిలవకుండా దత్తపుత్రుడు అని పిలుస్తావా? ఏదో అప్పుడప్పుడు 1-2 పబ్లిక్ మీట్స్లో దత్తపుత్రుడు అంటే పోనీలే ఏదో విమర్శిస్తున్నాడు అని అనుకోవచ్చు. అరే, ఎప్పుడు ఆయనను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చినా సరే దత్తపుత్రుడు అనే సంబోధిస్తావా? అదేదో ఆయన స్వంత పేరు అయినట్టు. సీఎం అవ్వగానే ఆకాశం నుంచి దిగొచ్చాను అనుకున్నావా? ఆయన నీ ముందు అత్యంత హీనుడు, అల్పుడు అనుకున్నావా? ఏం పేరు పెట్టి ఎందుకు పిలవలేవు? అసలు ఆయన స్థాయి ఏంటో నీ స్థాయి ఏంటో ఎప్పుడైనా బేరీజు వేసుకున్నావా? ఆయన ఎప్పుడో 1998 నుండి తెలుగు చిత్రరంగానికి సూపర్ స్టార్. అసలు ఆయనకు ఉన్న డై హార్డ్ ఫ్యాన్స్లో నీకు కనీసం 1% అయినా ఉన్నారా? కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా, ఆయన మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా అడ్డగాడిదలందరి చేత కూడా ఆయనను బూతులు తిట్టించావు. ఇప్పుడేం జరిగిందో చూడు. ఆయనను రెచ్చగొట్టిన పాపానికి నువ్వు సర్వనాశనమయ్యావు. 151 నుండి 9కి ఈడ్చి కొట్టాడు ఆయన. ఇప్పుడు చెప్పు, ఎవరి స్థాయి ఎంత? ఆయన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ కూడా విజయం సాధించారు. ఆయన తలుచుకుంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో కూడా కూర్చోగలరు. మరి నీ స్థాయి ఎంత? ప్రతిపక్షం హోదా కూడా లేదు, ముష్టి 9 సాధించావు. ఇప్పుడు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే స్థాయి నీకు ఉందా? ఆలోచించుకో జగన్ రెడ్డి అని సలహా ఇస్తున్నారు జన సైనికులు.